సో, ఈ మధ్య కాలం లోపల చాలా మంది లోపల ఏందనంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి అంటే సెక్షువల్ వీక్‌నెస్ తోటి చాలా మంది మన దగ్గరికొస్తున్నారనమాట. హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్. డాక్టర్ కేర్ హోమియోపతి. సో, మగవాళ్ళ లోపల మనకు ఏజ్ రిలేటెడ్‌గా చూసుకున్నట్లయితే చాలా మంది లోపల ఒకప్పుడు ఏందంటే ఓల్డ్ ఏజ్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూసేవాళ్ళం. మిడిల్ ఏజ్ గ్రూప్ లోపల అంటే 40-60 ఏజ్ గ్రూప్ లోపల కూడా చాలా మంది లోపల కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సమస్యలనేవి పెరిగిపోతున్నాయి. సో, 40 ఇయర్స్ క్రాస్ అవ్వగానే నిన్న మొన్నటి వరకు బాగున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలం లోపల మేము సెక్స్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలా మంది మన దగ్గరికి వస్తున్నటువంటి కేసెస్ పెరిగిపోతున్నాయి. సో, ఏంటి సడన్ చేంజ్ ఎందుకు 40 క్రాస్ అయిపోయాక, 45 క్రాస్ అయిపోయాక ఎందుకు ఈ మార్పులు వస్తుంటాయి అనంటే యూజువల్‌గా చాలా మంది 40-60 ఏజ్ గ్రూప్‌ని మనం మిడిల్ ఏజ్ గ్రూప్ అని అంటాం. ఈ ఏజ్ గ్రూప్ లోపల ఏందంటే మగవాళ్ళ లోపల హార్మోన్ అంటే లైక్ ఆడవాళ్ళ లోపల మెనోపాజ్ తర్వాత ఎలా అయితే ఆ హార్మోన్ చేంజెస్ వస్తాయో అదే విధంగా మనం ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా లేకుండా ఉన్న శరీరం లోపల మగవాళ్ళ లోపల ఈ హార్మోన్ చేంజెస్ మగవాళ్ళ లోపల కూడా వస్తుంటాయి. మిడిల్ ఏజ్ గ్రూప్ లోపల ఎస్పెషల్లీ 40 తర్వాత సెక్షువల్ వీక్‌నెస్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యలు అనేది రావడానికి చాలా మంది కేసెస్ ఈ మధ్యలో చూస్తున్నాం. చాలా కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి అనంటే బాడీ లోపల టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది పెరిగిపోతుండడం వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ నార్మల్‌గా ఉంటే ఇబ్బంది లేదు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది తగ్గిపోయిన సందర్భాల లోపల మనకు ఈ సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. నేచురల్‌గా బిలో 40 ఇయర్స్ లోపల ఈ టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ అనేది ప్రాపర్‌గా ఉంటాయి, మంచిగా ఉంటుంది. సెక్షువల్ వీక్‌నెస్ గానీ, సెక్షువల్ టైమింగ్ గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్స్ 40 దాటిన తర్వాత మన బాడీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నా గానీ లేదా అండర్‌లయింగ్ డయాబెటిస్ ఉన్నా, హైపర్‌టెన్షన్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా అలాంటి సందర్భాలలో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం, అదే విధంగా మిగతా హార్మోన్స్ ప్రభావం వల్ల కావచ్చు, డయాబెటిస్ వల్ల కావచ్చు, హైపర్‌టెన్షన్ వల్ల కావచ్చు, దానివల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, కొన్ని ఫుడ్ లోపల కొన్ని మార్పులు చేసుకుంటూ నేచురల్‌గా హోమియోపతి మెడిసిన్స్ వాడినట్లయితే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్‌ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. యూజువల్‌గా ఏం చేస్తుంటారంటే ఆన్ కౌంటర్ మెడిసిన్స్ ఏదో ఈ పూటకి అయిపోతే చాలు అనే ఉద్దేశంతోటి చాలా మంది కూడా మెడిసిన్స్ ఆన్ కౌంటర్ అంటే మెడికల్ షాప్ దగ్గర ఉన్నట్టు మెడికల్ షాప్‌కి వెళ్లి మెడిసిన్ తీసుకోవడం, వాడుతూ ఉండడం, మళ్ళీ నెక్స్ట్ టైం అవసరం పడ్డప్పుడు మళ్ళీ అవసరం పడ్డప్పుడు వాడుతూ ఉండడం ఇలాంటివి చేస్తుంటారు. బట్ ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఏంటంటే మెడికల్ షాప్ లో తెలిసి తెలియక వాడడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ హోమియోపతి లోపల హోమియో వైద్య విధానం లోపల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకసారి కొన్ని రోజులు రెగ్యులర్ గా ఒక కోర్స్ లాగా మెడిసిన్స్ వాడి తర్వాత ఎలాంటి మెడిసిన్స్ లేకుండా కూడా న్యాచురల్ గా సెక్స్ లో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొందరిలో ఏంటంటే 40 తర్వాత ఏజ్ గ్రూప్ లోపల కామన్ గా చూస్తుంటాం ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ చూస్తుంటాం. బట్ ఈ మధ్య కాలంలో ఏంటంటే 20-40 ఇయర్స్ యంగ్స్టర్స్ లోపల కూడా మనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది చూస్తుంటాం. దీని గల కారణాలు ఏంటంటే చాలా వరకు 20-40 ఇయర్స్ లోపల వచ్చేటువంటి కేసెస్ లోపల యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ తోటి అంటే సైకలాజికల్ కాజెస్ తోటి ఎక్కువ మంది ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సమస్యతో బాధపడే వాళ్ళు మనం ఎక్కువ చూస్తుంటాం. సో ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ అండర్లైన్ కాజ్ సైకలాజికల్ ఒరిజిన్ ఉన్నప్పుడు దాన్ని ట్రీట్ చేయకుండా ఎన్ని ఆన్ కౌంటర్ మెడిసిన్స్ వాడినా కానీ దాన్ని మొత్తం కూడా పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. వన్స్ 20 ఏజ్ గ్రూప్ లో ఈ సమస్య మొదలైంది అని అంటే మిగతా లైఫ్ టైం మొత్తం కూడా ఆ మెడిసిన్స్ మీద అంటే మెడికల్ షాప్ లో దొరికేటువంటి మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అలా రెగ్యులర్ గా 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుండే మనం మిగతా 78 ఇయర్స్ వరకు కూడా రెగ్యులర్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్ వాడితే గానీ సెక్స్ లో పాల్గొన్న సిచ్యువేషన్ ఉందనంటే ఆ లైఫ్ అనేది చాలా హారిబుల్ గా ఉంటుంది. సో అలాంటి కండిషన్ లోపల 20 ఇయర్స్ లోపల కావచ్చు, 20-40 ఇయర్స్ గ్రూప్ లోపల కావచ్చు, సెక్స్ పరంగా వీక్ గా ఉంది, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది, వీర్యం తొందరగా పడిపోతుంది అనే సందర్భం లోపల అది ఏంటి అంటే సెక్స్ అనేది ఏంటంటే సైకలాజికల్ గా అండ్ నెక్స్ట్ పోతే హార్మోన్ రిలేటెడ్ గా అండ్ నెక్స్ట్ పోతే నర్వస్ రిలేటెడ్ గా, హార్మోన్ రిలేటెడ్ గా, నర్వస్ రిలేటెడ్ గా వీటి అంటే ఒక రకంగా ఈ సెక్స్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ సపోర్ట్ చేస్తేనే సెక్షువల్ గా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ సర్క్యులేషన్ లో కొన్ని ఇష్యూస్ రావడం వల్ల కావచ్చు, నర్వస్ సిస్టమ్ లోపల తేడా ఉండడం వల్ల కావచ్చు, మన శరీరం లోపల ఉన్నటువంటి హార్మోన్ వ్యత్యాసం వల్ల కావచ్చు, ఇందులో ఏ చిన్నపాటి మార్పు ఉన్నా కానీ సెక్షువల్ వీక్నెస్ కానీ, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ సమస్య వచ్చిందనంటే నెక్స్ట్ టైం సెక్స్ చేయాలంటే ఇప్పుడు చేయాలా అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంటే సెక్స్ అంటే ఒక రకమైనటువంటి ఫియర్, భయం అనేది ఏర్పడిపోతుంది. సో అలాంటి వాళ్ళు మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడి ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో భయం కానీ, డిప్రెషన్ కానీ ఏది అవసరం లేదండి. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. కారణం ఏంది, హార్మోన్ రిలేటెడ్ గా ఉందా, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ లోపల మార్పు వల్ల ఇబ్బంది ఉందా, లేదా నర్వస్ రిలేటెడ్ గా ఏదైనా ఇబ్బంది వల్ల వస్తుందా, అండర్లైన్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటిస్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందా అని ప్రాపర్ గా గుర్తించి హోమియోపతి మెడిసిన్స్ అందించడం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కానీ, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్యను పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం, మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.